అనంతపురం నిజాం కిసాన్ పెట్టారు కదా, వాళ్ళు వంటలు చేస్తున్నారు. హలో, హాయ్ భాయ్, నమస్తే భాయ్, రఫీ భాయ్. నమస్తే సీను. మా ఫ్రెండ్ వన్నూరు అని భాయ్, వీడియోస్ బాగా నచ్చి నాకు కాల్ చేశాడు. నేను సెండ్ చేసింటే అతను బాగా నేను ఒకసారి చూసాంపా అన్నాడు. ఇంటికి వచ్చినాము, అదే చూడడానికి వచ్చినాడు. అందుకే అన్న మీ వీడియోలో నేను యూట్యూబ్లో చూస్తుంటా అన్న, బాగా అంటే బాగుండాయి. ఏం పని చేస్తారు భాయ్? మేము క్యాంటీన్ వర్క్ చేస్తాము. ఎక్కడ క్యాటరింగ్? ఇక్కడ ఎర్నాల్ కొట్టాల మదీనా మసీద్ కూడా. ఏమన్నా ఇప్పుడు వంట హెల్ప్ కావాలంటే వంట చేయడానికి నేను మదీనా క్యాటరింగ్ నుంచి ఏమన్నా సామాన్లు కూడా ఏమన్నా అమౌంట్ కావాలంటే ఇస్తాను నేను. తప్పకుండా భాయ్, మీ అవసరం ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా అంటే మిమ్మల్ని పిలుస్తాను. అర్థం? ఖచ్చితంగా అంటే మిమ్మల్ని పిలుస్తాను, మీరు రావాలి కూడా. ఓకే భాయ్, ఏమున్నా కూడా నేను హెల్ప్ చేస్తాను భాయ్. మీరేం తప్పకుండా నన్ను హెల్ప్ కావాలని కోరండి. నేను కూడా రెస్పాండ్ అయిపోతాను. థ్యాంక్ యూ సార్. అస్సలాం అలైకుం. నేను బాగున్నాను, మీరు బాగున్నారా ఫ్రెండ్స్? అనాథ పిల్లల కోసం నా వంతుగా చిన్న సహాయం చేస్తున్నాను. మీరు కూడా ఇందులో భాగస్వాములు కావాలంటే ఈ నెంబర్లకు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి అన్న. రెస్టారెంట్ స్టైల్లో చిల్లీ చికెన్ పక్కాగా రావాలంటే సింపుల్గా ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలన్నావు. చిల్లీ చికెన్కి బోన్లెస్ చికెన్ వాడాలక్క. మేమైతే 7 కేజీలు చికెన్ తీసుకున్నామన్నా. పక్కా కొలతలతో చూపిస్తానప్పా. ముందుగా చికెన్లోకి ఏమేమి వేయాలో చూద్దామక్క. అల్లం వెల్లుల్లి పేస్ట్ 5 స్పూన్లు వేసుకుందామన్నా. తర్వాత 100 గ్రాములు ఎర్రకారం వేసుకుందామక్క. మళ్ళీ 3 స్పూన్ల మిరియాల పొడి వేసుకుందామప్ప. ఉప్పు తగినంత కూడా వేసుకుందామన్నా. 4 స్పూన్ల గరం మసాలా వేసుకుందామక్క. ఇంకా టేస్ట్ రావడానికి 2 నిమ్మకాయలు ఇందులో పిండుకుందాం. 6 కోడిగుడ్లను కూడా ఖచ్చితంగా వేసుకోవాలను. కోడిగుడ్లు వేయడం వలన ముక్కకి మసాలా బాగా పడుతుందక్క. చివరిగా 100 గ్రాముల కార్న్ఫ్లవర్ పిండిని 100 గ్రాముల మైదా పిండిని వేసుకొని బాగా కలుపుదామకు. దీన్నంతా 1 గంట సేపు పక్కన పెట్టుకుందామప్పు. గంట సేపు అయిపోయింది. పొయ్యి వెలిగించి కడాయి పెడదామన్నా. ఇది ఎప్పుడు సెట్ కాదప్ప, సరిగ్గా కూర్చోదులే. తర్వాత 3 లీటర్ల ఆయిల్ పోసుకుందామన్నా. ఆయిల్ వేడైంది. చికెన్ పకోడీ వేసుకున్నట్టుగా వేసుకుందామక్క. మంట పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా పెట్టుకోవాలను. అప్పుడు ముక్క బాగా ఉడుకుతుంది. ఇలా ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ముక్క బాగా ఉడుకుతుందక్క. పర్ఫెక్ట్గా ఫ్రై అయింది. ఇంకా తీసి ఒక ప్లేట్లో వేసుకుందామాకు. ఇలాగే మిగిలిన చికెన్ అంతా ఫ్రై చేసుకుందామన్నా. అమ్మయ్య, 7 కేజీల చికెన్ ఫ్రై కూడా అయిపోయింది. తర్వాత అదే కడాయి మీద అదే ఫ్రై చేసిన ఆయిల్ని 200 గ్రాములు వేసుకుందామాకు. మళ్ళా చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న తెల్లవాయిల్ని ఇదే ఆయిల్లో వేసుకుందామను. తర్వాత ఎర్రగడ్డల్ని ఇలా పాయలుగా కోసుకొని ఇందులో వేసి ఒకసారి తిప్పుకుందామన్నా. మళ్ళా 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలయబెడదాం. చిల్లీ చికెన్కి మెయిన్గా కావాల్సింది క్యాప్సికమ్. అది ఈ సైజులో కోసుకోవాలప్ప. మన 7 కేజీల చికెన్కి 7 క్యాప్సికమ్లు కరెక్ట్గా సరిపోతుందక్క. ఇవి కూడా ఒకసారి వేసుకొని తిప్పుదామన్నా. 5 పచ్చిమిరపకాయల్ని డైమండ్ షేప్లో కోసుకొని ఇందులో వేసుకుందామక్క. ఇవన్నీ బాగా ఉడకాల్సిన అవసరం లేదు, ఇలా కచ్చా పచ్చాగా ఉంటే సరిపోతుంది. మళ్ళీ 1 లీటర్ రెడ్ చిల్లీ సాస్ను కూడా వేసుకొని తిప్పుదాం. నెక్స్ట్ కొద్దిగా సోయా సాస్, కొద్దిగా వెనిగర్ వేసి బాగా తిప్పుకుందామండు. మంచి ఎర్రగా కనబడడానికి ఎర్ర కలర్ వేసుకుందామకు. మళ్ళా 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల గరం మసాలా, 1 స్పూన్ తెల్ల మిరియాల పొడి, 1 స్పూన్ నల్ల మిరియాల పొడి, 1 స్పూన్ ఉప్పుని వేసుకుందామప్ప. కొద్దిగా నీళ్లు పోసుకొని ఒకసారి తిప్పితే అయిపోయా. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుని చికెన్ని వేసుకొని కడాన బాగా కలిపెడదామండు. ఇంకా లాస్ట్కి కొత్తిమీర వేసుకొని ఒకసారి జాగ్రత్తగా తిప్పితే చిల్లీ చికెన్ రెడీ.
చూసారన్న ఎంత పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో వచ్చిందో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి అన్న. ఒకసారి టేస్ట్ చేసి పిల్లలకు పంచిపెడదామన్నో. మాషాల్లా, క్యా బాత్ హై భాయ్, సూపర్ వచ్చింది చిల్లీ చికెన్. పిల్లోళ్ళు కూడా ఇష్టంగా తింటారని అనుకుంటున్నాను. ఇంకా లేట్ ఎందుకు, తొందరగా వెళ్ళిపోదాం పదండి.